టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి దేశంలోనే నెంబర్ 1 ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాలుగా పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అఖీరానందన్ వెంట పెట్టుకుని మరీ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ చూసి సినిమా ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని చాలామంది అంచనాలు వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు అఖీరానందన్ కోసం ఇప్పటికే ఒక కథ సిద్ధం చేశారంటే ఒక న్యూస్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖీరాతో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఒక సినిమాని చేస్తున్నట్లు ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొరటాల శివ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి కథ గురించి వివరించే అవకాశాలు ఉన్నాయట. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఓజీ, ఓస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలను కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.